ఓకే పిల్లరా, ఇస్రో పంపించినటువంటి రాకెట్ కేవలం అంతరిక్షం వరకు మాత్రమే వెళ్ళగలదు. కానీ దేవుడు భూమి మీద స్థాపించిన సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటమ్మా? సంఘం అంటే ఏంటి? మనమే. దేవుడు ఈ భూమి మీద మనల్ని స్థాపించాడు కదా సంఘముగా. ఈ సంఘం అయినటువంటి మనకు ఎలాంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడంటే, ఎలాంటి ప్రత్యేకతను ఇచ్చాడంటే, అంతరిక్షమే కాదు, అంతరిక్షాన్ని దాటుకొని కొన్ని వేల మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆకాశాన్ని రెండుగా చీల్చుకొని మొదటి ఆకాశంలోకి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు సంఘమై ఉన్న మనకిచ్చాడు దేవుడు. ఇస్రో సంస్థ కేవలం అంతరిక్షంలో కొంత దూరం మాత్రమే రాకెట్ను పంపగలదు. కానీ దేవుడు సంఘానికి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, మొదటి ఆకాశంలోకి వెళ్ళగలిగే శక్తిని ఇచ్చాడంటే సంఘానికి. అంత పవర్ఫుల్ కలిగినటువంటి సంఘము భూమి మీద దేవుడు స్థాపించాడు. అంత ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. అలాంటి ప్రత్యేకత కలిగిన ఈ సంఘం గురించి ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి చెప్పినటువంటి ప్రవచనం ఏంటో తెలుసా? భవిష్యత్తులో ఈ భూమి మీద క్రైస్తవ్యం అనేది నాశనం అయిపోతుంది, అంతరించిపోతుందని సెయింట్ మలాచి అని ఒక బిషప్ ప్రవచనం చెప్పాడు పిల్లరా. ఇది నిజమా అంటే, అసలు ఈ సెయింట్ మలాచి అనేవాడు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే దానియేలు అనే ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడండి. ఏంటి? దానియేలు అనే ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని? ఆ రాజుల కాలంలో ఒక రాజ్యము స్థాపించబడును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అంటున్నాడు చూడండి దేవుడు. ఒక వ్యక్తి మట్టి మెదడులో నుంచి పుట్టుకొచ్చిన ప్రవచనము ఫెయిల్ అవుతుందని, ఇలాంటి వాళ్ళు ప్రవచిస్తారని తెలిసి దేవుడు దానియేలు ప్రవక్త కాలంలోనే ప్రవచనం చెప్పాడు. ఏమని? దేవుడు స్థాపించిన రాజ్యమునకు ఎన్నటికీ నాశనం కలగదు. అంత ప్రత్యేకత దేవుడు స్థాపించిన రాజ్యానికి ఉంది భూమి మీద. సంఘమై ఉన్నటువంటి మనకుంది. అలాంటి సంఘము ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఆత్మీయులకు, దేవుని పిల్లలైన వారికి ఏమండి ఒక పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవుని పిల్లలకు వారి నిత్య జీవితంలో వారికి అవసరమైన వాటిని మరి అందించటానికి. అంటే సంఘం అనేది ఎప్పుడే కానీ ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుంది. సంఘం అనేది ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుంది. సంఘములో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు, దేవుని పిల్లలు, ఆత్మీయులైన వారందరూ ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు వారిని ఆదుకునే శక్తి కూడా దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఒక చక్కటి మాట మనం బైబిల్లో చూసుకొని ముందుకెళ్దాం పిల్లరా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం చదువుతాం పిల్లరా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. జాగ్రత్తగా ఈ మాటను మీరు వినాలి. తన పొరుగువానిని తిరస్కరించువాడు, పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. పిల్లరా, పొరుగువాన్ని తిరస్కరించువాడు ఏం చేస్తున్నాడంట? పాపం చేస్తున్నాడంట. ఏమిటి? పొరుగువాన్ని తిరస్కరించడం పాపం ఎలాగవుతుంది చెప్పండి? అసలు తిరస్కరించడం అంటే ఏంటి? వినండి జాగ్రత్తగా దేవుని మాటలు. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయుచున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని అంటున్నాడు. ఇంతకీ పొరుగువాన్ని తిరస్కరించటం పాపం ఎలాగవుతుంది? ఏమిటి? పాపము అనగానే మనకు తెలిసినటువంటి డెఫినేషన్ ఏంటి చెప్పండి? పాపము అనగానే మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఓకేనా? ఇది మనకు తెలుసు ఇంతవరకు. తర్వాత మనం అనుకునేది ఏంటంటే వ్యభిచారం చేయటం పాపం, దొంగతనం చేయటం పాపం, పొరుగువాని స్థలాన్ని ఆక్రమించుకోవటం పాపం, అబద్ధాలు ఆడటం పాపం. ఇవన్నీ మనం పాపం కింద లెక్క కట్టుకొని ఇప్పటి వరకు మన మైండ్లో ఊహించుకుంటున్నాం మనం. అవును కదా చెప్పండి? పాపం అంటే ఇది అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు సొలొమోను గారితో చెబుతూ ఏమంటున్నాడంటే, పొరుగువాన్ని తిరస్కరించటము కూడా పాపమే. జాగ్రత్తగా వినాలి. పొరుగువాన్ని తిరస్కరించడం కూడా పాపమే అంటున్నాడు చూడండి దేవుడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మూడ్లో ఉన్న మనకి ఒక చక్కగా సరికొత్త విషయాన్ని చెప్తున్నాడు సొలొమోను గారు. అంటే పొరుగువాన్ని తిరస్కరించడం కూడా పాపమేనా? పాపమేనండి? పాపమే అంటున్నాడు పిల్లల.
ఇక పొరుగువాన్ని తిరస్కరించుట పాపము చెప్తూ ఏమంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని అంటున్నాడు. చూడండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లరా, బీదలను కటాక్షించని వాడు పొరుగువారిని తిరస్కరించువాడు. అలా తిరస్కరించేవాడు పాపము చేయుచున్నాడని చెప్తున్నాడు. చూడండి, దేవుడు పాపము చేయుచున్నాడు. ఇక పౌలు గారు ఒక మాట మాట్లాడితే ఏమంటాడంటే, పత్రికల్లో మాట్లాడితే ఒక మాట ఏం చెప్తారంటే పౌలు గారు, మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. సంఘములో ఒక కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, లేమిలో ఉంది. అలా లేమిలో ఉన్న కుటుంబానికి నువ్వు సహాయం చేయాలన్న ఆలోచన నీకు వచ్చి కూడా వారికి ఏ సహాయం చేయకపోవడం కూడా పాపం ఏంటంటుంది దేవుడు. సంఘములు ఆత్మీయంగా ఉండి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తమ పాత్రను పోషిస్తున్న వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పోషణలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు సంఘము ఖచ్చితంగా సహాయం చేయాలి, తిరస్కరించకూడదు. పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు. తిరస్కరించడం అంటే తోసేయటం కాదు. ఏమండి, తిరస్కరించడం అంటే తోసేయడం కాదు, దూరం పెట్టడం కాదు. చెయ్యాల్సిన సహాయాన్ని చెయ్యకుండా ఉండటమే తిరస్కారం. అదే చెప్తున్నాడు సొలొమోను గారు, పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని అంటున్నాడు పిల్లలు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 37:19 చూద్దాం పిల్లలు. కీర్తనల గ్రంథం 37:19. కీర్తనల గ్రంథం 37:19. ఆపత్కాలం ముందు వారు సిగ్గునందురు, వారు తృప్తి పొందుదురు అని అంటున్నారు పిల్లలు. ఆపత్కాలములో వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. చూసారా, ఎప్పుడైతే మీరు సంఘములో ఉన్న ఒక ఆత్మీయమైన ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ ఆత్మీయులు కానీ ఎవరైతే ఉంటారో వారిని మీరు ఆదుకుంటే, వారికి సహాయం చేస్తే, వారు ఆపత్కాలంలో ఏం చేస్తారంట, ఆపత్కాలంలో ఏం చేస్తారు, సిగ్గునందరు. కరువు దినం, ఒకవేళ కరువు ఏదైనా వచ్చినప్పుడు సంఘము ద్వారా మీరు చేసినటువంటి సహాయము ద్వారా ఆ కరువు దినాల వాళ్ళు ఏం చేస్తారు, తృప్తి పొందుతారంటే పిల్లరా, తృప్తి పొందుతారు. కాబట్టి క్రైస్తవుడిగా మనకు ఉండాల్సినటువంటి గుణము, లక్షణం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి బీదలైన వారికి ఖచ్చితంగా మన సహాయాన్ని అందించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆ గుణం క్రైస్తవుడు కలిగి ఉండాలి. తిరస్కరించకూడదు. పొరుగువాడికి సహాయం చేయడం వల్ల నాకేమొస్తుంది అనుకుంటున్నారా మీరు? మాకేం ప్రయోజనకరం అనుకుంటున్నారా పిల్లరా? వారికి సహాయం చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటని మీరు అనుకుంటున్నారా పిల్లరా? వారికి సహాయం చేయటం వల్ల మనకు దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత ఏంటంటే, ₹1 నువ్వు వాళ్ళ కోసం ఖర్చు పెడితే నీకు ఎంత ఇస్తానంటున్నాడు? ₹100 ఇస్తానంటున్నాడు. ₹1000 నువ్వు వాడి కోసం ఖర్చు పెడితే నీకు 10,000 ఇస్తానంటున్నాడు. సహోదరుడికి సహాయం చేయటం వల్ల నీకు డబల్ మనీని ఇస్తానంటున్నాడు దేవుడు. ఎక్కడ? భూమి దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇస్తాడు పిల్లలు. ఎక్కడిస్తాడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే. సహోదరులకు సహాయం చేయటం అనేది, ఆదుకోవటం అనేది, వారి ఇబ్బందుల్లో పరామర్శించటం అనే దానికి దేవుడు ఎంత విలువిస్తున్నాడో ఇక్కడ కూర్చున్న సంఘం అయి ఉన్న మనమంతా కలిసి దేవుని మాటలు బాగా ఆలోచించాలి. వారికి సహాయం చేయాలి. మనం చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. కాబట్టి కరువు దినంలో వాడు ఎలా ఉంటాడంట, ఎలాంటి అభద్రత భావం లేకుండా ఉంటాడంట. నువ్వు సహాయం చేయటం వల్ల సంఘము ద్వారా నువ్వు చూపించిన ప్రేమానురాగాలను జ్ఞాపకం చేసుకుంటూ అపాయకరమైన కరువు దినాల్లో కూడా తృప్తి పొందగలిగే ఒక గొప్ప ధైర్యమును నువ్వు సంఘములో ఉన్న కుటుంబాలకు నువ్వు అనుగ్రహించాలి. ఇంకొక మాట బైబిల్లో చూద్దాం పిల్ల. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 11 నుంచి చూద్దాం పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 11 నుంచి. పొలములో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగలు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూర పడలలోని మొక్కను 2 ద్రాక్షగెలను వానికిచ్చిరి. చూసారా పిల్లరా? ఏమండి, అమాలేకీయులు అనేవాళ్ళు మరి దావీదు లేని కాలంలో సిక్లగు అనే ఒక పట్టణానికి వచ్చి పాడు చేసేసి ధ్వంసం చేశారండి శత్రువులు.
అలా ధ్వంసం చేసి అన్నీ తీసుకొని అలా పారిపోతున్నప్పుడు ఒక అబ్బాయికి ఐగుప్తుడికి ఏమొచ్చిందంటే ఒక రోగం వచ్చిందండి. రోగం వస్తే వాళ్ళతో పాటు వెళ్ళలేక అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, దావీదు వీళ్ళు మొత్తం ఆస్తి నష్టం జరిగింది కదండి. వీళ్ళ పట్టణంలో ఉన్న సొమ్మంతటిని తీసుకొని వెళ్ళిపోతున్నారు అమాలేకీయులు, శత్రువులు తీసుకెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వస్తున్నారు దావీదు ఇంటికి. అప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి చూస్తే మొత్తం పట్టణం అంతా కాలిపోయింది, సిక్లగు అనే పట్టణం. అప్పుడు శత్రువులు ఎటువైపు వెళ్ళారని ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఒక ఐగుప్తుడు కాయలపడి కింద పడి ఉన్నాడంట. కింద పడి ఉన్నప్పుడు వాడిని వెంటనే చేరదీసి, వాడు అప్పటి వరకు 3 రోజుల నుంచి ఆహారం తినట్లేదంట పిల్లలు. 3 days నుంచి ఆహారం తినని వాడికి దావీదు ఎలాంటి సహాయం చేస్తున్నాడు చూడండి. వాడిని లేపి వాని యోగక్షేమాలు అడిగి వాడికి ద్రాక్ష గెలలు, అంజురపు అడలిచ్చి, అంజురపు మొక్కలిచ్చి వాడి ఆకలిని తీరుస్తున్నాడు. ఎవరితను అమాలేకీయుడు, శత్రువు. దావీదు యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన వారిలో ఒకడు ఐగుప్తీయుడు. ఒక శత్రువు తనకు హాని కలిగించాడని తెలిసినా, నష్టం చేశాడని తెలిసినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దావీదు ఆ సహోదరుడి పట్ల, పొరుగువాని పట్ల, ఒక అన్యుడి పట్ల చూపించినటువంటి ప్రేమ ఎంత విశేషమైనదిగా ఉందో మీరు ఆలోచించండి పిల్లరా. మనం సంఘంలో ఉన్న వారికి సేవ చేయడానికి, సహాయం చేయడానికి మనకు మనసు రాదు. ఇక శత్రువుకు సాయం చేస్తామండి, వాడు కనపడితే కనీసం వందనాలు కూడా చెప్పబుద్ధి కాదు మనకు శత్రువు కనపడితే. అలాంటిది దావీదు శత్రువు అని తెలిసినా వాడి ప్రాణాలకు అవసరమైనటువంటి ఆహారాన్ని సిద్ధం చేసి ఇచ్చాడంట పిల్లరా. అలా సిద్ధం చేయటం వల్ల దావీదుకు దేవుడు చేసిన మేలు ఏంటంటే శత్రువులు ఎటువైపు వెళ్ళిపోయారో అన్న సమాచారం ఇచ్చాడు ఈ ఐగుప్తుడు దావీదుకి. అర్థమవుతుందా? ఒక సహోదరుడికి సహాయం చేయటం వల్ల దేవుడు ఎలా దారులు ఓపెన్ చేశాడు చూడండి దావీదుకి. ఇగో నీ సంపదనంతా దోచుకొని వెళ్ళిపోయిన శత్రువులు ఈ మార్గం గుండా వెళ్ళిపోయారని, ఎక్కడికి వెళ్ళిపోయారో రూట్ మ్యాప్ ఇచ్చాడు ఈ ఐగుప్తీయుడు. దావీదు సహాయం చేయటం వల్ల, పొరుగువానికి సహాయం చేయటంలో ఎంత ఆనందం ఉందో చూడండి, ఎంత సంతోషం, తర్వాత ఎన్ని మేలులు, ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి పిల్లరా పొరుగువాడికి సహాయం చేయటం వల్ల. ఇలా సహాయం చేసే గుణము మనలోకి రావాలంటే ముందు మనలో ఏముండాలి తెలుసా? దైవిక భావాలు ఉండాలి. ఏముండాలి? దైవిక భావాలు ఉండాలి, దేవుని భయం ఉండాలి, దేవుని పట్ల అపారమైన నమ్మకం ఉండాలి, నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలా ఉండగలిగితేనే పొరుగు వాడికి నీ సొమ్మును, నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులకు ఇవ్వటానికి కూడా నీకు మనసు వస్తుంది పిల్లరా. దైవిక మనస్సాక్షి లేకపోతే పొరుగు వాడికి ₹1 ఇవ్వటానికి కూడా మనకు మనసు రాదు. అంతెందుకండి, మీకు చిన్న లాజిక్ చెప్తాను, చిన్న విషయం చెప్తాను. ఇంతకుముందు ఇప్పుడైతే బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయండి. ఇంతకుముందు ఒక చోటు నుంచి ప్రయాణం చేయడానికి ఏం వాడేవాళ్ళం ఎక్కువ? మనం సైకిల్. అవునా? ఏమండి, పొరుగింటి వాడు ఏదో ఒక ప్రయాణం, ఏదో పని నిమిత్తం వెళ్ళాలని సైకిల్ అడిగాడండి. ఏం చెప్తాం చెప్పండి మనం? ఇంతకుముందు కథ ఏం చెప్తాం? త్రొక్కడానికి పెడల్ ఉంటుంది కదా, ఆ పెడల్ పోయింది, లోన చైన్ బాగాలేదు, హ్యాండ్ బాగాలేదు, బ్రేకులు సరిగా లేవు, ఈ కారణాలు చెప్తామో చెప్పండి. సైకిల్ అడిగితేనే కొంత దూరం ప్రయాణం చేయడానికి, బైసికిల్ అడిగితేనే ఇవ్వలేని మనస్సాక్షి ఒకప్పుడు ఉంది మనకి. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఎదుటివాడికి సహాయపడే గుణాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. ఆ మనస్సును, ఆ మనస్సాక్షిని వాక్యాన్ని బట్టి రప్పించుకోవాలి. దైవిక భావాలు కలిగి ఉండకపోతే చాలా ప్రమాదము. అయితే పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, చాలామంది మరి మనం ఒక గవర్నమెంట్ కింద మనం బ్రతుకుతున్నామండి. మనమంతా ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఏది? టీడీపీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఉందండి. కూటమి ప్రభుత్వం కింద ఉన్నాం మనమంతా, ఓకేనా? కూటమి ప్రభుత్వం కింద. ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ప్రభుత్వం కింద ఉన్నాం. ఏమిటి ప్రభుత్వం నుంచి మనకి ఏమందుతాయి చెప్పండి? ప్రభుత్వం నుంచి మనకి ఏమందుతాయి? పథకాలు అందుతాయి చెప్పండి. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చాడు, ఏమండి చేయూత ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, ఇంకా రకరకాలుగా ఏవో ఇచ్చాడు, విద్యాదీవన ఏవో రకరకాలుగా ఇచ్చేసాడు. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేసాడండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలైన వారు చదువుకోవాలని, పిల్లలు చదువుకోవాలని కొన్ని పథకాలు అమలు చేశాడు. ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు, ఓకేనా? మీరేం డబ్బులు కట్టకుండా ఉచితంగా ఇచ్చేసాడు.
ఏమిటి ఉచితంగా ఇచ్చిన గవర్నమెంట్కి అసలు రాష్ట్ర ప్రజలందరూ ఎంత చక్కగా లోబడి బ్రతుకుతున్నారండి. బాగా ఆలోచించండి మీరు. ఉచితంగా ఇచ్చినటువంటి పథకాలను తీసుకొని గవర్నమెంట్కు లోబడి బ్రతుకుతున్నారు. అదే గవర్నమెంట్కి ఓట్లు వేశారు అందరూ. మాకు పథకాలు ఇస్తున్నాడు కాబట్టి మేము ఓట్లు వేస్తున్నాం గవర్నమెంట్కి అని. అవునక్క చెప్పండి. ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఓట్లు వేస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము ఆయనకే ఓటేస్తామని చెప్తున్నారు పథకాలు పొందుకున్నవారు. ఉచితంగా పథకాలు ఇచ్చినోడికి నీ మనసులో ఇంత గొప్ప స్థానం ఇస్తే మరి నీకు గాలి ఏమైనా దేవుడు డబ్బులకు ఇస్తున్నాడు చెప్పు? మీరు పీల్చుకుంటున్న గాలి, మీరు అనుభవిస్తున్నటువంటి గాలి ప్రాణవాయువు దేవుడు ఏమైనా డబ్బులు ఇస్తే మీకు ప్రాణవాయువు ఇస్తున్నాడండి? ఆకాశం నుంచి వర్షం పడుతుంది, మీరేమైనా డబ్బులు కడుతున్నారా? భూమి పంట పండే గుణం ఉంది, పంట పండే గుణానికి మీరేమైనా డబ్బులు ఇస్తున్నారు చెప్పండి? గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పథకాలకు ఆశపడి వాటిని పొందుకుంటున్న మీరు గవర్నమెంట్కి అంత విధేయులుగా బ్రతికితే మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్న దేవుడికి ఎంత భయభక్తులతో మనం లోబడి బ్రతకాలి చెప్పండి పిల్లరా? ఏమండి, ఎంత భయభక్తులతో దేవుడికి లోబడి బ్రతకాలి చెప్పండి ఒకసారి మనం. ఏమండి, గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఆ భయము, బాధ్యత, విధేయత ప్రపంచాన్ని శాసిస్తున్న దేవుని పట్ల ఈరోజు ప్రపంచ ప్రజలకు లేదు పిల్ల. ప్రపంచ ప్రజలకి లేదు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ మీకు బైబిల్ నుంచి చూపిస్తాను నేను. రాజుల 2వ గ్రంథం, క్షమించాలి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదువుదాం పిల్లరా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మానవ ప్రభుత్వాలు ఈ భూమి మీద ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన అధికారాలు, ప్రభుత్వాల కింద ఏం చేస్తున్నారంట? మనుషులు ఏం చేస్తున్నారంట? ఆ ప్రభుత్వాలకు దాసులై ఉన్నారంట, ఆ ప్రభుత్వాలకు లోనై బ్రతుకుతున్నారంట. అప్పుడు దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? నన్ను సేవించుటకును భూరాజులను మీరు నమ్మి వారి కింద దాసులై ఉండుటకును ఈ రెండింటికి మధ్య భేదం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడంట ఆయన. ఏమండి, బాగా వినండి మీరు. ఏమండి, బాగా వినండి. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని పరిపాలన కింద ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుని పట్టించుకోవట్లేదు, ఆయనను గౌరవించట్లేదు, ఆయనకు విధేయుడిగా బ్రతకటం లేదు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, వీరిని ఒక జనాంగానికి చెరగా పంపితే కొంతకాలం ఒక జనాంగం కిందకి వీరిని చెరగా పంపితే అక్కడ వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో, ఒక మానవ రాజ్యం కింద వీళ్ళు దాసులై ఉంటే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న నా కింద ఉన్నప్పుడు వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో, ఈ తేడా భేదం గమనించాలి నా పిల్లలైన వారు అనుకుంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్తున్నాడు దేవుడు. భేదము కనుగొను నిమిత్తము వారికి దాసులుగా నేను పంపుతున్నాను అన్నాడు పిల్లలు. దాసులుగా పంపుతున్నాను అన్నాడు. ఏమండి, నిజంగా చెప్పండి, మనసాక్షి ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న, దేవుడు పరిపాలకుడుగా ఉంటే మీ బ్రతుకులు బాగుంటాయా? మానవుడు పరిపాలకుడుగా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయా? దేవుడండి, సర్వసృష్టిని కలిగించిన దేవాది దేవుడు మనకు రాజులకు రాజుగా ఉంటేనే మన పరిపాలన, ఆయన కింద పరిపాలన చాలా బాగుంటుంది. అదే మనుషులు పరిపాలన చేసినప్పుడు, మనుషుల అధికారం కింద ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఏంటో ఒక చిన్న కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దుబాయ్ ఉంది కదండి, దుబాయ్ ప్రాంతాల్లో ఏదైనా నేరం చేశాడని తెలిస్తేనండి చాలా కఠినమైన శిక్షలు విధిస్తారు దుబాయ్ ప్రాంతంలో. ఇంకా ఏం ములాజలు లేకుండా, ఏమాత్రమో లంచాలకు పాల్పడకుండా అక్కడ కఠినమైన చట్టాలు పెట్టారు దుబాయ్ ప్రాంతంలో, చాలా కఠినమైన చట్టాలు. ఇంత కఠినమైన చట్టాలను అనుభవిస్తూ కూడా కొన్ని లక్షల మంది దుబాయ్లో నివసిస్తున్నారు, కొన్ని లక్షల మంది. ఏమంటే ఇంత కఠినమైన ప్రభుత్వాలు మనం మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఎందుకండి ఉండడం, ఇక్కడ వెళ్ళిపోదాం పదండి మన స్వరాష్ట్రానికి అనుకుంటారా? కఠినమైన చట్టాలు అమలులో ఉన్న ఆ దేశంలో కూడా హ్యాపీగా జీవించే వాళ్ళు ఉన్నారు. వాటన్నిటిని ఓర్చుకుంటూ ఆ యొక్క దుబాయ్ దేశానికి లోబడి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. చూసారా, మానవులు పెట్టినటువంటి చట్టాలు కఠినమైనవి అయినప్పటికీ వాటిని ఎంత కఠినమైనవైనా అనుభవించడానికి, లోబడి ఉండటానికి ఇష్టపడేటువంటి మనిషి, మరి దేవుడు చాలా స్వేచ్ఛనిచ్చాడు కదా మనిషికి తన రాజ్యంలో.
తన పరిపాలనలో దేవుడు మానవులందరికీ స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. జాగ్రత్తగా మీకు ఇష్టమైనట్టు బ్రతకండి అని. ఇంత కఠినమైనటువంటి శాసనాలు దేవుడు చేయలేదే. ఇంత స్వేచ్ఛనిచ్చే దేవుణ్ణి కాదని ఇశ్రాయేలు ఏం చేశారంట ఇశ్రాయేలు దేవుణ్ణి పక్కన పెట్టేశారంట. అప్పుడు దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, వీళ్లకు మానవుల రాజ్యం కింద ఉంటే వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో, నేను పరిపాలన చేసినప్పుడు వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో తెలియాలంటే వీళ్ళను కొంతకాలం చెరకు పంపాలి. ఐగుప్తు చెరకు పంపాలి కొంతకాలం అనుకొని షీషను ఒక రాజు కిందికి పంపించడండి. కొంతకాలం పంపించడం వాళ్ళ కిందికి. వాళ్ళ బ్రతుకులు ఎంత దారుణంగా ఉన్నాయో అప్పుడు అర్థమైంది వాళ్ళకి. దేవుడు పరిపాలకుడుగా ఉంటే మా బ్రతుకులు బాగున్నాయి, కానీ మనుషుల పరిపాలన కిందకి వెళ్ళిపోతే మా బ్రతుకులు చిందరమందరమైన సంగతి వాళ్ళకి అర్థమైపోయి ఒకనాడు బబులోను చెరకు పంపినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మాట చూసి ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 137వ అధ్యాయము. కీర్తన గ్రంథం 137వ అధ్యాయం ప్రారంభవచనం. కీర్తన గ్రంథం 137వ అధ్యాయము ప్రారంభవచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. జాగ్రత్త వినండి పిల్లరా. మానవుల రాజ్యం కింద మీరున్నప్పుడు, నా రాజ్యం కింద మీరున్నప్పుడు ఆ తేడా, భేదం గమనించాలని చెప్తున్నాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 12:8 తేడా గమనించండి. ఏంటి ఆ తేడా? ఇప్పుడు చెప్తున్నాడు, జాగ్రత్త మీరు వినాలి. బబులోను అనే ఒక మహాచక్రవర్తి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న ఆయనకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే, ఇశ్రాయేలును చెర తీసుకుని వెళ్ళిపోని ఆజ్ఞాపించాడు దేవుడు. చెర తీసుకుని వెళ్ళిపోయాడు బబులోను దేశానికి. బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలుల స్పందన చూడు ఎలా ఉందో. వాళ్ళ యొక్క అంతర్మదనం, వాళ్ళ యొక్క మనస్సాక్షి ఎలా ఘోషిస్తుందో చూడండి. ఏమని సెలవిస్తున్నారంట వాళ్ళు? బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనం సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. ఒకప్పుడు సియోన్ అంటే యెరూషలేము. ఒకప్పుడు యెరూషలేములోనే నివాసం ఉన్నారు ఇశ్రాయేలీలందరూ. యెరూషలేములోనే ఆరాధనలు జరిగిస్తున్నారు, యెరూషలేములోనే ధర్మశాస్త్రాన్ని వింటున్నారు. కానీ ఆ యెరూషలేము దేశాన్ని విడిచి ఒకసారి పరాయి దేశంలోకి చెరగా వెళ్ళిపోయారు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు చెరగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితిని తలంచుకొని బబులోను నదుల దగ్గర కూర్చొని వాళ్ళ హావభావాలు ఎలా వ్యక్తపరుస్తున్నారు చూడండి. సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. ఎందుకు జ్ఞాపకం వస్తుంది సియోను ఎందుకు జ్ఞాపకం వస్తుంది చెప్పండి. అరే, మన దేశంలో ఉంటే యెరూషలేములో ప్రతి శనివారం మనకు దేవుని చట్టాన్ని వినిపించేవారు. ప్రతి విశ్రాంతి దినమున ధర్మశాస్త్రం మనకు నేర్పించేవారు. పాటలు పాడేవాళ్ళము, తంబురులు వాయించేవాళ్ళము, సితారులు వాయించేవాళ్ళము. ఒక ఆధ్యాత్మిక క్రమంలో మనం ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేము దేశంలో జీవించాం. కానీ బబులోను దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఏడవటమే వీళ్ళకు, ప్రతిరోజు కన్నీళ్లు కార్చడమే వీళ్ళ జీవితం అయిపోయిందంటండి బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత. ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళ పరిస్థితి చూడండి. జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించితిమి. ఏమండి, వినండి, జాగ్రత్తగా వినండి. స్టోరీ కదా, కొంచెం ఇశ్రాయేల్ చరిత్ర కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అయినా మీరు జాగ్రత్తగా వినాలి. ఏం చేశారంట వీళ్ళు? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సితారాలు ఏం చేశారంట? ఒక నిరవంజి చెట్లకు వాటిని తగిలించారంట. పిల్లరా, నిరవంజి చెట్లకు తగిలించారంట. ఏమండి, భూమి మీద ఇన్ని వృక్షాలు ఉండగా నిరవంజి చెట్లని దేవుడు ఎందుకు ప్రస్తావించాడు? ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడు? ఇన్ని చెట్లు ఉండగా భూమి మీద ఏమన్నాడు? నిరవంజి చెట్లకు తమ సితారాలు తగిలించారంట. ఎందుకు ఆ చెట్టును దేవుడు ప్రస్తావించాడంటే, నిరవంజి చెట్లు ఎలా ఉంటాయంటే ఒక గొడుగును మనం పట్టుకున్నప్పుడు ఎలాగ ఇట్లా కింది భాగం ఇలా ఉంగిపోద్దో అలాగే ఆ చెట్టు యొక్క ఫలం ఎలా ఉంటుందంట, కిందికి ఏపుగా ఇలా కనపడుతుందంట అండి పిల్లరా. ఎప్పుడైనా మనం ఖర్జూర చెట్లు చూసామా? ఖర్జూర చెట్లు ఎలా ఉంటాయి చెప్పండి? ఖర్జూర చెట్లు కానీ ఈత చెట్లు కానీ ఎలా ఉంటాయి చెప్పండి? చక్కగా ఇలా కిందికి ఏలబడి ఉంటాయి. వాటి కాపు కానీ బరువైనది ఇట్లా వేలాడబడి ఉంటాయి కదండి. ఎందుకు ఆ చెట్లను దేవుడు ప్రస్తావించాడంటే పిల్లరా, ఇశ్రాయేలీలోకి ఐగుప్తు దేశంలో ఏం మిగిలాయి తెలుసా? కన్నీళ్ళు. ఏం మిగిలాయి? కన్నీళ్ళు మిగిలాయి. ఏడుస్తున్నారు నదుల దగ్గర, బబులోను నదుల దగ్గర. ఇప్పుడు కన్నీళ్ళు గారిస్తే సర్రని మొదటి ఆకాశంలోకి వెళ్ళిపోతాయి కన్నీళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోతాయి కన్నీళ్ళు?
చెప్పండి. కన్నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మీరు కన్నీళ్ళు గారిస్తే భూమి మీదకి వెళ్ళిపోతాయి, కిందికి. వాళ్ళు కన్నీళ్లు కారిస్తుంటే ఆ కన్నీటి చుక్కలు ఎలాగైతే కిందికి రాలిపోతున్నాయో చెట్లు కూడా అలా వంగి కిందికి ఏడుస్తున్నట్టు ఉంటాయంట నిరవంజి చెట్లు. అర్థమవుతుందండి? నిరవంజి చెట్లు కిందికి వేలాడబడి ఏడుస్తున్నట్టు ఉంటాయంట. మన భారతదేశానికి మూలం కింది భాగంలో ఒక దేశం పేరుందండి, శ్రీలంక. ఏ దేశం? శ్రీలంక. శ్రీలంకకు మరొక పేరు ఏంటి? దాని ఆకారాన్ని చూసి ఒక నీటి బొట్టు అని అన్నారండి శ్రీలంక దేశాన్ని. ఒక కన్నీటి చుక్కలాగా ఉంటుంది శ్రీలంక దేశం అంటారు. అవును, దాని ఆకారాన్ని చూసి. అంటే బబులోను నదుల దగ్గర కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల పరిస్థితిని దేవుడు తెలియపరుస్తూ నిరవంజి చెట్లు కూడా కిందికి తలదించుకొని ఏడుస్తున్నట్టుగా ఉంటాయంట. వాళ్ళ పరిస్థితి అది. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, నిరవంజి చెట్లకు తమ సితారలు తగిలించితిమి. ఏమండి? అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడని అడిగిరి, మనలను బాధించిన వారు. చూడండి, బాగా వినండి. చెట్లకు ఏం చేశారంట మా వాళ్ళు? సితారాలు తగిలించారు కదా. ఇంతకీ సితార దాని పని ఏంటి? వాయించడం. అవునా? సితార అంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి సితార? ఓకేనా? సితార పని ఏంటి? వాయించడం కదా, వాయిద్యాన్ని వాయించడమే కదా. యెరూషలేము దేశంలో మనం ఉన్నప్పుడు ప్రతి విశ్రాంతి దినమున ఈ సితారాలతో ఏం చేస్తుంటిమి? కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరిచేవారం, దేవుణ్ణి కీర్తనలతో స్తుతించేవారం ఈ సితారాలతోని. కానీ బబులోని దేశానికి వచ్చిన తర్వాత దానికి పూర్తిగా విరుద్ధంగా మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎందు నిమిత్తం ఆ పరికరం వాడబడాలో అందు నిమిత్తం వాడబడకుండా, ఏమండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత షర్టు ఇప్పేసి ఎలాగైతే పొక్కానికి తగిలిస్తామో హ్యాంగర్కి, అలా ఒక చెట్టు కొమ్మకు తగిలించారంట సితారాలు. ఏం ఉపయోగం చెప్పండి? యెరూషలేములో కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరిచేవారు. కానీ బబులోని దేశానికి వచ్చిన తర్వాత ఆరాధన లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుని వాక్యం లేదు, ఆత్మీయత లోపించింది. చుట్టూ ఎటు చూసిన బబులోని దేవతలే, అన్ని విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. ఇక వీళ్ళు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కన్నీళ్లు కారుస్తుంటే ఆ బబులోను దేశం ఉన్నటువంటి కొంతమంది వచ్చి ఏమంటున్నారంట? వాళ్ళని 3వ వచనంలో, అచ్చట మనల్ని చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మీరు ఇంటి దగ్గర నుంచి ఆరాధనకు వస్తారండి, ఇంటి దగ్గర భార్యతో గొడవపడి వచ్చింటారు మీరు. ఏమండి? ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందులతో సతమతమై వచ్చింటారు, ఇంటి దగ్గర మనశ్శాంతి లేకుండా వచ్చింటారు, మీరు గొడవపడి వచ్చింటారు ఇంటి దగ్గర నుంచి. ఆరాధనకు రాగానే మన మధ్య ఉన్నటువంటి సువార్త రాజు గారు ఒక మంచి చక్కటి పాట పాడతారని ఎలా ఉంటుంది చెప్పండి? మనస్సాక్షి ఏమో చంపుకొని వచ్చాడు, గొడవపడి, పరిస్థితి బాగాలేదు, ఏమంటే సంతోషంగా రాలేదు మందిరానికి. వచ్చిన వెంటనే అతనికి ఒక చక్కటి పాట పాడి వినిపించాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనసును చంపుకోవాలి పాట పాడాలంటే. వీళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నప్పుడు చెరగొన్నవారు ఏం చేస్తున్నారంట? ఒక చక్కని కీర్తన పాడండి. మీరు మీ యెరూషలేము దేశంలో చాలా అద్భుతంగా పాటలు పాడతారంట కదా, మీరు ఒకసారి పాడి వినిపించండి మాకేని అంటున్నారంట. ఇది ఇంతకంటే బాధాకరమైన మరొకటి ఉంటుందండి. బాధలో ఉన్నప్పుడు వచ్చి పాట పాడరంటే వాడికి మండిపోద్ది. అవునగా చెప్పండి. కాబట్టి పిల్లరా, దేవుని కింద వీరున్నప్పుడు, భూరాజుల చేతి కింద వీళ్ళు ఉన్నప్పుడు ఈ వ్యత్యాసం, ఈ భేదం ఏంటో వీళ్ళు కనుక్కోవాలని దేవుడు ఏం చేశాడంట? బబులోను దేశానికి చెరగా పంపాడు పిల్లరా. ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. తెలిసిందా? ఇప్పుడు తెలిసిందండి, తెలిసింది కదా, వ్యత్యాసం తెలిసిపోయింది కదా. అప్పుడు మొరపెడుతున్నారంట, సియోను దేశంలో ఉన్నప్పుడే మన పరిస్థితి చాలా బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మన పరిస్థితి దానికి భిన్నమైపోయింది, దాని పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఒక మాట మీకు చూపిస్తాను. రూతు గ్రంథం 2:12. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అన్నాడు. పిల్లలు వినండి, జాగ్రత్తగా వినండి. ఏమండి, మోయాబీయురాలైనటువంటి రూత్ ఎక్కడికి వచ్చింది? బోయాజ్ దగ్గరికి వచ్చింది. బోయాజ్ దగ్గరికి వచ్చినప్పుడు బోయాజ్ రియాక్షన్ ఎలా ఉందంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండునట్లు ఇక్కడికి వచ్చితివి అంటున్నాడు. చూడండి, ఇక్కడికి వచ్చితివి అంటే దేవుని కోసం బ్రతుకుతున్న ఒక నీతిమంతుడు ఉండే ప్రాంతానికి వచ్చిన ఒక అభాగ్యురాలికి ఏమని ధైర్యం ఇస్తున్నాడు?
నువ్వు ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి ఇక్కడికి వచ్చావంటే ఎంత ధైర్యం ఇస్తుందండి ఆ మాట చెప్పండి, ఎంత ధైర్యం ఇస్తుంది. మరి దేవుడు కూడా ఇదే కోరుకున్నాడు కదా ఇశ్రాయేలు పట్ల, నా రెక్కల కింద మీరు సురక్షితంగా ఉండండి నాయన అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, దేవుని చేతి కింద ఉండకుండా మానవుల రాజ్యం కింద ఉండటానికి ఇష్టపడ్డారు. ఎవరైతే దేవుని చేతి కింద సురక్షితంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని చేతి క్రింద ఉన్నటువంటి మనకు దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం నమ్మకం ఉంది? అసలు దేవుడంటే తెలియని వాడు, దేవుడంటే పట్టించుకునేవాడు, దేవుని రాజ్యంలో చేరని వాడు దేవుని వారు నమ్ముకున్న దైవాల పట్ల ఎంత విధేయత కలిగి భయభక్తులు కలిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2004 ప్రాంతంలో 2004లో మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. 2004లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన తిరుపతి ప్రాంతానికి వెళ్తున్నాడు. తిరుపతి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కొంతమంది నక్సలైట్లు ఆయన ప్రయాణించే రోడ్డు మార్గంలో మందు పాత్రలు ఏర్పాటు చేశారు. కింది భాగం మందు పాత్రలు ఏర్పాటు చేసినప్పుడు కరెక్ట్గా సీఎం వాహనం ఆ మందు పాత్ర మీదకి రాగానే ఏం చేశారండి, బటన్ నొక్కారు. మందు పాత్ర మీదకి రాగానే బటన్ నొక్కగానే సుమారుగా 20 అడుగుల దూరంలో పైకి లేచి అలా కింద పడిపోయింది కారు. అంబాసిడర్ కార్ అంటారు కదండి, ఇంతకుముందు పాతది ఉండేది కదా, దాని మీద ఎక్కి వెళ్తున్నాడండి. 20 అడుగులు పైకి వెళ్ళి కింద పడిపోయాడండి. చక్కగా అందరూ చనిపోయాడేమో సీఎం గారు అనుకున్నారు. చక్కగా డోర్ తీసుకొని పైకి వచ్చేసి బలా ఇట్లా దులుపుకుంటూ పైకి లేసుకుంటూ వచ్చాడు రక్తపు మడుగుల్లో. కొన్ని రోజుల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకి. ఏమని ఇచ్చాడు తెలుసా? నేను నమ్మిన నా కులదైవమైన వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాను అన్నాడు. ప్రాణాలతో బ్రతికి సురక్షితంగా నేను బయటపడ్డాను అన్నాడు. ఒక అన్యుడు వాళ్ళు నమ్ముకున్న దైవం పట్ల ఎంత నమ్మకం ఉంచుకోండి, వాళ్ళకి వారు నమ్ముకున్న దేవతల పట్ల వాళ్ళకున్న అపారమైన విశ్వాసం చూడండి. నేను ఈరోజు ప్రజాసేవ చేయగలుగుతున్నానంటే, ప్రాణాలతో మీ మధ్య ఉన్నానంటే ఆయన దయ వల్లే, మా కులదైవం వల్లే నేను బ్రతికి బట్టగట్టగలిగాను, నేను రక్షింపబడ్డాను. ఒక అన్యుడుకున్న విశ్వాసం కూడా ఈరోజు మనలో ఏమైనా కనపడుతుందా పిల్లలు? దేవుని పట్ల చెప్పండి, దేవుని పట్ల ఇలాంటి విశ్వాసం మనలో ఏమైనా కనపడుతుందా? దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండాలి వచ్చిన మనకు విశ్వాసం లేదు, దేవుడంటే భయం లేదు, గౌరవం లేదు. అలా మన బ్రతుకులు అయిపోయి క్రైస్తవుల బ్రతుకులు. నిజంగా ప్రియులారా, అన్యులకు ఉన్నటువంటి భక్తి భావాలు కానీ వాళ్ళకున్న అపారమైన నమ్మకం కానీ దేవుని పట్ల మనలో కనిపించట్లేదు. ప్రియులారా, చాలామంది మనలో ఏం కనిపించట్లేదు, నమ్మకాలు కనిపించట్లేదు. ఏమండి, మనలో అని మాట్లాడుకుంటున్నాం కదా, అసలు మనలో వదిలేసి బైబిల్లో ఉన్న కొంతమంది పేరుగాంచిన భక్తులకు కూడా నమ్మకాలు కోల్పోయారు కొన్ని సందర్భాల్లో. పేరుగాంచిన భక్తులు. ఒక సందర్భాన్ని మనం చూద్దాం, మనకు తెలిసిన సందర్భాన్ని. లూకాసు వార్త మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం పిల్లగా. జకర్యా, ఇది నాకెలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలియజెప్పుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనక. జాగ్రత్త, పదాన్ని నోట్ చేసుకోండి. నమ్మలేదు గనక. ఇంతకీ ఏం జరిగిన సంఘటన మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. తెలిసింది అనుకోకండి, వినండి మరొకసారి. జకరియా ఎలిజబెత్ గురించి మీ అందరికీ తెలుసు, వృద్ధాప్యం, మరొక వారికి సంతానం లేదు. ఓకేనండి. ఒక దినాన పరలోకం నుంచి దేవుడు గాబ్రియేలును ఒక ప్రధాన దూతను పంపించాడండి. ప్రధాన దూతను పంపించినప్పుడు జకర్యాతో మాట్లాడుతున్నప్పుడు జకర్యా ఎక్కడున్నాడంటే ధూపం వేయటానికి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు. జాగ్రత్త వినండి. ధూపం వేయటానికి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాడండి. ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? దేనికోసం వెళ్తాడు ప్రత్యక్ష గుడారంలోకి లోపలికి? ప్రత్యక్ష గుడారం లోపలికి దేనికి వెళ్తాడు? ఒక యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే ఎవరి నిమిత్తం వెళ్తాడు? ప్రజల నిమిత్తం. అర్థమవుతుందండి? అంటే యాజకుడిని ఎందుకు నియమించాడు చెప్పండి? ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి ఒక యాజకుడు ఉన్న రక్తాన్ని చెందించడానికి. యాజకుడైన జకర్యా కూడా ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వినాలి, వింటేనే కనెక్ట్ అవుతుంది, వింటేనే అర్థమవుతుంది.
ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రధాన దూత అయిన గాబ్రియల్ వచ్చి ఒక సమాచారం ఇచ్చింది. ఏంటి ఆ సమాచారం? ఒకసారి చదువుదాం పిల్లరా. ఆ సమాచారం ఏంటో చదువుదాం ఒకసారి. 13 వచనం చదవండి. 13 వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును. ఏమండి వినండి. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కంటదేను. ఇప్పుడు జకర్యా లోపల ఏమని ప్రార్థించేటాడు చెప్పండి? జకర్యా లోపల ఏమని ప్రార్థించేటాడు? ఏమ్మా కనెక్ట్ అవుతుందేమన్నా? సీరియల్ పెట్టామంటే భలే కనెక్ట్ అవుతుంది. మళ్ళీ జకర్యా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? దూత ఏం చెప్పింది? నీ ప్రార్థన నాకు వినపడినది, నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పింది కదా. మరి లోపలికి వెళ్ళినటువంటి జకర్యా ఏ విషయం ప్రార్థన చేసినాడు చెప్పండి? ఏ విషయము? సంతానం కొరకు. ఏ కోసం? దేనికోసం? వంశధారకుడు కావాలని. ఓకేనండి, వంశధారకుడు కావాలని ప్రార్థన చేసి ఉంటాడు. ఓకేనా? కానీ బాగా ఆలోచించగలిగితే ఇక్కడ జకర్యా గారు తనకు సంతానం లేదని ప్రార్థించినట్టుగా లేదు. ఇక్కడ వినండి జాగ్రత్తగా. సంతానం లేదు, నాకు ఒక సంతానాన్ని దయచేయండి అని ప్రార్థించినట్టుగా లేదు. ఒక యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత అతని ధర్మం ఏంటి? అతని వృత్తి ఏంటి? ప్రజలందరి అవసరత నిమిత్తం ప్రార్థించాలి. తన అవసరాల కోసం కాదు, ప్రజలందరి అవసరాల నిమిత్తం ప్రార్థించాలి. యాజకుడు వాళ్ళ నిమిత్తమే యాజకుడు నియమింపబడ్డాడు. జకర్యా కూడా అందుకే నియమింపబడ్డాడు. మీకు ఇంకా ఆధారం కావాలంటే హెబ్రీ పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభోత్సవం చూద్దాం పిల్లరా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభోత్సవం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లోంచి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడెను. ఇప్పుడు జకర్యా ఎందుకు నియమింపబడ్డాడు? మనుషుల నిమిత్తము దేవుని కార్యమును జరిగించడానికి నియమింపబడ్డాడు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ కార్యం గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు? ఏ కార్యం గురించి ఆయన మొరపెడుతున్నాడు దేవునికి? ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి, నాకు మా ఆవిడకు చాలా రోజుల నుంచి పెళ్ళయింది కానివ్వండి, బహుమానాలు లేవండి, దయచేసి ఒక బహుమానం ఇవ్వండి ప్రార్థిస్తున్నాడా? దాని విషయమే ప్రార్థించట్లేదు ఆయన. మరి దేని విషయమే ప్రార్థిస్తున్నాడు? ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినండి. లోపల ఉన్నటువంటి యాజకుడు దేని విషయమై ప్రార్థన చేస్తాడో బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాని విషయమే ప్రార్థన చేస్తారు. దాని విషయమే వీళ్ళ అభిప్రాయాలే దేవునికి చెప్పాలి యాజకుడు. ఇంతకు వీళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? బయట జకర్యా ఏమో లోపల దేవునితో మాట్లాడుతున్నాడు, బయట ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇంతకు వీళ్ళిద్దరి అభిప్రాయాలు ఏంటో 2వ అధ్యాయం 38 వచ్చిన చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 38 వచ్చిన. లూకాసు వార్త. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయన గూర్చి జాగ్రత్త. ఈ ధూపం వేయటానికి లోపలికి వెళ్ళినటువంటి జకర్యా ఏం ప్రార్థన చేస్తున్నాడు? బయట ధూప వేదికకు బయట ఉన్నటువంటి ప్రజలు ఏం ప్రార్థన చేస్తున్నారు? ఏం ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చాడు మనకి. ఏంటి? యెరూషలేము విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నారంట ఇశ్రాయేలీయులు అందరూ. దేని కొరకు? యెరూషలేము విమోచన కొరకు. ప్రజలందరూ యెరూషలేము విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నారంటే జకర్యా ఏం చేస్తున్నాడు? లోపల ఏం చేస్తున్నాడు జకర్యా? చెప్పండి. ఆయన కూడా యెరూషలేము విమోచన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఆయన కూడా యెరూషలేము విమోచన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ప్రజలందరూ యెరూషలేము విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నామన్నారు కదా. ఇంతకీ ఏంటి ఆ విమోచన అంటే, యేసుక్రీస్తు వస్తాడు మెస్సయ్యగా. ఆయన వచ్చి మా పాపములన్నింటినీ తీసివెళ్ళి మమ్మల్ని విమోచిస్తాడని పూర్వకాలమందు ప్రవక్తలు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకొని ఇశ్రాయేలీయులందరూ ప్రత్యక్ష గుడారము బయట ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇదే ప్రార్థన జకర్యా లోపలికి వెళ్ళి చేస్తున్నాడు. ఇశ్రాయేలు విమోచన కొరకు నువ్వు ఒక నాయకుడిని పంపుతా ఉన్నావు కదా, ఒక మెస్సయ్యను పంపుతా ఉన్నావు కదా, ఒక రక్షకుడిని పంపుతానన్నావు కదా, ఆయనను త్వరగా పంపించమని వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే పిల్లరా,
వీళ్ళు ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రార్థన చేస్తుంటే మరి జకర్యా దగ్గరికి వచ్చిన దేవదూత ఏమంటుంది? జకర్యా దగ్గరికి వచ్చిన గాబ్రియేలు దూత ఏమంటుంది? నీ ప్రార్థన వినపడినది, నువ్వు ఒక కుమారుని కందు, అతనికి జకర్యా అని పేరు పెట్టుదు అని అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ మాటను చదివితే మనకేమర్థమవుద్ది? జకర్యా సంతానం కోసమే ప్రార్థన చేశాడని మనం అనుకుంటాం. అవును కదా చెప్పండి? కానీ ఆయన దీనికోసం ప్రార్థన చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల విమోచన కొరకు. మరి సంతానం కంటవు, అతనికి జకర్యా అని పేరు పెట్టుదు అని ఈ సమాచారం దేవదూత ఎందుకు ఇస్తుందంటే, అసలు ఇశ్రాయేలీల విమోచన కొరకు యేసుక్రీస్తు రావాలంటే ముందు ఎవరు రావాలి భూమి మీదకి? ఎవరు రావాలి? యోహాను గారు. అర్థమవుతున్నాడు ఇప్పుడు? ఇశ్రాయేలు విమోచించడానికి యేసుక్రీస్తు రావాలంటే ఆయన కంటే ముందు మార్గం సిద్ధపరచడానికి యోహాను రావాలి. యోహాను రావాలి కదా చెప్పండి? ఏమిటి టైం అయిపోతుందా? ముగించేస్తాను, 5 నిమిషాలు ముగించేస్తాను. యోహాను గారు రావాల్సిందేనండి. అందుకొరకు అది జరగాలంటే ముందు నీ గర్భాన ఒక పండుగ ఆయాలి. యోహాను గారు రావాలి. అందుకొరకే నీకు ఒక కుమారుడు నేను ఇస్తానని చెప్పేసి దూత వాగ్దానం చేసినట్టు. దూత వాగ్దానం చేసింది. ఈ సందర్భాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేసినట్టున్నారా? విశ్వాసులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనం దేవుని పట్ల నమ్మకం అనేది ఉండాలి. ఏముండాలి? నమ్మకం అని ఉండాలి. జకర్యా దగ్గరికి దూత వచ్చి చెప్పగానే ఏమంటాడు తెలుసా? నేను ముసలివాడను, నా భార్య ముసలిది, మేము ఎట్లా పిల్లల్ని కంటామండి అని అంటున్నాడు. ఒక యాజకుడు స్థానంలో ఉన్నటువంటి ఆయన్నే, యాజకుడు స్థానంలో ఉన్న ఆయనకి ఒకానొక సమయంలో నమ్మలేకపోయాడు దేవుని మాటని. ప్రధాన దూత చెప్పిన మాటని నమ్మలేకపోయాడు. ఏమంటే ప్రధాన దూత చెప్పిన మాట జకర్యానే నమ్మలేకపోతే మీ సేవకుడు చెప్పిన మాట మీరు నమ్ముతారండి? నమ్ముతారా మీరు? చూసారా నమ్మకం అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. ఇక ఫైనల్గా ఒక రెఫరెన్స్ చూసి ముగించేస్తాను. యెషయా గ్రంథం 60:21-22 వచ్చాం చూద్దాం పిల్లలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21-22 వచ్చిన చూద్దాం పిల్లలు. నీ జనులందరూ నీతిమంతులైందురు. 22వ వచనమమ్మ, 22వ వచనం చదవండి. వారిలో ఒంటరి అయినవాడు. అమ్మ ముగించేస్తాం తొందరగా, మీరేం కంగారు పడకండి. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. జాగ్రత్త వినండి. ముగింపు రెఫరెన్స్ మీకు ఎక్కువ పొడిగించిన ఇది ఒక రెఫరెన్స్తో ముగించేస్తాను. యెషయా ప్రవక్త మాట్లాడిన ఈ మాట చాలా సందర్భాలు మనం చదువుకుని మళ్ళీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జాయింట్ డైరెక్టర్ ప్రసన్నయ్య గారి పుట్టినరోజు కనుక ఆయనకు సరిపడే ఒక రెఫరెన్స్ మీకు ముగింపు సందర్భంలో మీకు ఇస్తున్నాను. ఒకసారి మళ్ళీ చదువు 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఇంతకీ వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడు. ఇంతకు వారిలో అంటే ఎవరు వీళ్ళు? అది తెలియాలి మనకి. వారిలో అంటే ఎవరు? వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళు 1000 మంది అవుతారనే ఆన్సర్ మనకు వస్తుంది. ఇంతకీ వారిలో ఒంటరి అయినాడు 1000 మంది అగును అన్నది ఎవరు వారంటే 21వ వచనం ప్రారంభంలో చెప్తున్నటువంటి వారెవరో. 21 ప్రారంభమా? నీ జనులందరూ నీతిమంతులై ఉందురు అన్నాడు. చూడండి, నీతిమంతులై ఉందురు అంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడు కదా. ఇంతకీ ఆ వారిలో ఉన్నారు ఎవరంటే నీతిమంతులు. జాగ్రత్త వినండి, నీతిమంతులు. నీతిమంతులలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నాడు. చూడండి, 1000 మంది అగును. ఒక్కడు 1000 మందిని తయారు చేయగలడంట. ఒక నీతిమంతుడు 1000 మందిని తయారు చేయగలడా? అంత సామర్థ్యం ఉందంటే ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఒక్కడు 1000 మంది అగుతారు అని అంటున్నాడు. చూడండి, 1000 మంది అవుతారు అంటున్నాడు. అయితే పిల్లరా, సమాజంలో నీతిమంతులు ఎక్కున్నారా అనీతిమంతులు ఎక్కున్నారా? అనీతిమంతులే. భక్తిపరులు ఎక్కున్నారా భక్తిహీనులు ఎక్కున్నారా? భక్తిహీనులే. కానీ నీతిమంతులు తక్కువ ఉన్నప్పటికీ, వారి సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ వారు బాగా కష్టపడి పని చేయగలిగితే, వారిని లోకం పట్టించుకోకపోయినా, వారిని ఇబ్బంది పెట్టినా, ఏ పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసినా బాగా కష్టపడి పని చేయగలిగితే ఒక్కడే 1000 మందిని తయారు చేయగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, లోకం కాదనుకున్న వారిని లోకం పక్కకు పెట్టేసిన నీతిమంతుడు దేవుని కొరకు నమ్మకంగా పని చేయగలిగితే ఒక్కడే 1000 మందిని తయారు చేయగలడంట. ఈరోజు మనకు జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో జరుగుతున్నట్టు ఒక చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు జయశాలి గారు ఒకడేనా? ఆ ఒక్కడు ఎంతమంది తయారు చేశాడు? 1000 మందినా? కొన్ని వేల మందిని, లక్షల మందిని. ఒక నీతిమంతుడు 1000 మంది నీతిమంతులు తయారు చేయగలడా? చేయగలడు.
దానికి ప్రత్యక్ష ఉదాహరణ జయశాలి గారు, ఆయన గర్భాన పుట్టినటువంటి లాజరస్ ప్రసన్నబాబు అన్నయ్య గారు. ఆయన కూడా అండి అనేక మందిని దేవుని కోసం తిప్పాడు. ఎన్నో బహిరంగ సభల్లో మాట్లాడాడు, ఏమండి ఎన్నో సెమినార్లలో మాట్లాడాడు, క్లాసులు చెప్పాడు, వన్డే సెమినార్లో మాట్లాడాడు. ఎంతోమందిని దేవుని వైపు నిలబెట్టగలిగాడు, ఆకర్షించగలిగాడు. ఒక్కడు 1000 మంది అవుతాడంటే చూడండి. ఈరోజు కళాశాలలు ప్రారంభించారు. కళాశాలలు ప్రారంభించిన వాళ్ళు కూడా 1000 మందిలో ఒకరే సభ్యులు. ఒకప్పుడు జయశాలి గారు చెప్పిన మాటలు, ఒకప్పుడు ప్రసన్న అన్నయ్య గారు చెప్పిన మాటలు వినే కదండి ఈరోజు సేవకులుగా మారారు ఇక్కడ వేదిక మీద ఉన్నందరూ. అవునా? ఒక సంఘం దగ్గర సేవకుడు మాట్లాడితే ఒక 50 మంది కూర్చుంటున్నారండి. ఇలా ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో? ఇన్ని సంఘాలకు ఇన్ని వేల మందికి సువార్త ప్రకటిస్తున్నారంటే ఒకప్పుడు ఒక నీతిమంతుడు బాగా కష్టపడి పని చేయటం వల్ల కొన్ని వందల సంఘాలు పుట్టుకొచ్చాయి. ఈరోజు జేబీఆర్స్ సుమారుగా 300కు పైగా ఉన్నాయి. ఏమండి ఉన్నాయో చెప్పండి. లెక్చరర్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, వైస్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు, అడిషనల్స్ ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు. ఎంతమందిని తయారు చేశారో చూడండి. ప్రసన్న అన్నయ్య గారు ఆయన పడినటువంటి కష్టం, డాడీ పడినటువంటి కష్టం, జాన్సన్ అన్న పడినటువంటి కష్టం, డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ ఎంతోమంది కష్టపడి ఒక్కరుగా ప్రారంభించింది 1000 మందికి వెళ్ళేటట్టుగా ప్రయాసపడుతున్నారు. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది ఏంటో తెలుసా? మనం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాము. ఆయన సంకల్పం ఏంటంటే ఎవరు నశించకుండా అందరూ నిత్య జీవితంలోకి ప్రవేశించాలి, నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలి. అలా ప్రవేశించాలంటే నమ్ముకున్న మనం, నిలబడిన మనం కష్టపడి పనిచేసి అనేకులకు సత్యాన్ని చెప్పి మాయ బోధల నుంచి, అసత్య బోధల నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చి సత్యమందు వారిని ప్రతిష్ఠించాలని నీతిమంతులు పడుతున్నటువంటి ప్రయాస. ఈరోజు ప్రసన్న హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు పుట్టినరోజు. ఎందుకు? పని కష్టం, గ్రంథపు చుట్టలో తన్ను గురించి రాయబడిన ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కార్యక్రమాలు. మన పరిస్థితి కూడా అంతే. మనకు కూడా దేవుడు కొన్ని కార్యాలు చేయాలని రాశాడు. అలా రాసినటువంటి కార్యాలను జరిగించడానికి మనం అంతా భూమి మీద బతుకున్నాం. ఈ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ఒకటి బీదలను తిరస్కరించకుండా వారికి సహాయం చేయాలి. సహాయం చేసిన వాడు ఏమైపోతాడంట? ఒకవేళ సహాయం చేయకపోతే పాపంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత సహాయం చేసే గుణం మనలో ఉండాలంటే ముందు ఏముండాలి? దైవిక భావాలు మనలో ఉండాలి. దైవిక భావాలు మనలో ఉండాలంటే దేవుని వాక్యం బాగా నేర్చుకోవాలి. అలా నేర్పించేది ఏంటి మనకు? సంఘం. మందిరంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నీకు సహోదరుల పట్ల ఎలాంటి ప్రేమను కనపరచాలో నేర్పిస్తుంది దేవుని వాక్యం. అలా నేర్చుకొని దేవుని కొరకు నమ్మకంగా ఆయన మీద ఆధారపడి బతకగలిగితే 1000 మంది అవుతారంట పిల్లరా. ఇలా 1000 మంది ఎలా అవుతున్నారంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, పునాది. ఆ పునాది మీదే మనమంతా కట్టబడుతున్నాము. ఒకప్పుడు యేసుక్రీస్తు వేసిన పునాది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ పునాది మీద మందిరాలను పేరుస్తున్నారు. అంటే రాళ్ళను పేరుస్తున్నారు. సజీవమైన రాళ్ళమైన మనల్ని పేరుస్తున్నారు సేవకులు వాక్యం చెప్పి. పెదకొడుగురు ప్రిన్సిపాల్ సిఎస్ రాజు గారు, ఏమండి మంత్రాలయం ప్రిన్సిపల్ రారాజు గారు, ఉరుకుంద ప్రిన్సిపల్ అబ్రాహం సార్ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ప్రిన్సిపాల్స్. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? సజీవమైన రాళ్ళు అయినటువంటి మిమ్మల్ని క్రీస్తు యేసు అనే పునాది మీద కడుతున్నారు. ఒకరిని 1000 మంది చేయడానికి ప్రయాసపడుతున్నారు పిల్లరా. ఒకరిని 1000 మంది చేయడానికి ప్రయాసపడుతున్నారు. ఈ క్రీస్తు యేసు అనే పునాది ప్రపంచానికి కనిపించనిది, అదృశ్యమైనది. ఆ పునాది మీద మిమ్మల్ని అందరినీ దేవుడు కట్టడానికే మీ మధ్య సేవకులను ఏర్పాటు చేస్తున్నారు. వారి మాటలు వినండి, చక్కగా ఆత్మీయంగా ముందుకెళ్ళండి. మీకు ఏమైనా ఆర్థిక లోటుపాట్లు ఉంటే సంఘానికి తెలియజేసేయండి. సంఘం తన శక్తి మేరకు మీ యొక్క అవసరతలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక మరి ప్రసన్న అన్నయ్య గారి బర్త్డేలో ఒక చక్కటి మాటలు దేవుడు మనకు తెలియజేసేయడానికి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించేసుకున్నాం. ప్రార్థన చేస్తానండి. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, దయ కలిగిన మా తండ్రి, మరి ఈ విలువైన సమయంలో కొన్ని విశేషమైన సంగతులు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, బీదల పట్ల దేవుని నమ్ముకున్న పిల్లలమైనటువంటి మేము ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో మాకు నేర్పించారు నాయన. మీ మీద ఆధారపడని జీవితాలు ఎంత భయంకరం ఉంటాయో, లోక రాజ్యాలకు దాసులై ఉంటారని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని పోషించే పోషకుడు మీరే అని,
మీ రెక్కల క్రింద మేము బ్రతకాలని సెలవిచ్చిన మాటలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీతిమంతులుగా ఒంటరి పోరాటం చేసిన అనేక మందిని మరి తయారు చేయగలిగే శక్తి సామర్థ్యాలు నేను అనుగ్రహిస్తారని సెలవిచ్చిన మాటలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో మా ఆత్మీయ సోదరులైనటువంటి ప్రసన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా కలిసి ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొంది మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మీ కుమారుడు మరి ప్రసన్నయ్య గారు అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ మీ నామాన్ని ఆకాశం అంతా ఎత్తుకు చూపిస్తుండగా మరి అన్నయ్య గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు ప్రసాదించి మరి భవిష్యత్తు కాలంలో ఇంకా గొప్ప గొప్ప కార్యములు జరిగించడానికి మంచి ఆరోగ్యం ఆయుష్ని మీరు అనుగ్రహించగలని వేడుకుంటున్నాం. ఇంత జ్ఞానాన్ని మాకు నేర్పించిన ఆత్మీయ తండ్రి గారికి జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీ ప్రేమైన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి సేవకులైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను దీవించిన మంచి ఆరోగ్యంను దయచేసి చక్కగా మీ పనిలో వారిని కొనసాగిస్తూ అనేక మందికి తండ్రి మందిరంలోకి దేవుడి రాజ్యంలోకి ప్రవేశించేటట్లుగా వారి కష్టపడి మీ కొరకు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించగలరని వేడుకుంటూ చేరవచ్చిన మీ బిడ్డలని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ప్రిన్సిపాల్కి, కోఆర్డినేటర్కి, వారి సంఘ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరూ మీరు దీవించి ఆశీర్వదించగలరని మా ప్రభు ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థన అడుగుతున్నాం కన్న తండ్రి. ఆమేన్.